కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి సముద్ర తీరాన్ని నమ్ముకున్న మత్స్యకారులకి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, దానివల్ల పూర్తిగా నష్టపోతున్నామంటూ స్థానిక మత్స్యకారులు ఉప్పాడ సెంటర్ వద్ద కూడా 2 రోజులు వారి నిరసన తెలుపుతూ ధర్నా చేసే పరిస్థితి కనబడింది. అయితే హుటాహుటిన అది తెలుసుకున్న పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్కు వారు ఎటువంటి న్యాయం చేస్తారు, ఎలా చేస్తే బాగుంటుంది దానిపై కూడా కలెక్టర్ వారికి సందేశించిన నేపథ్యంలో ఈ నెల 9వ తేదీ పవన్ కళ్యాణ్ నేరుగా స్థానిక మత్స్యకారులు అలాగే స్థానిక అధికారులు, ఒక పక్క పొల్యూషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, ఏవైతే డిపార్ట్మెంట్స్ ఏవైతే మత్స్యకారు ఏవైతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉందో వారందరితో కూడా వారు మాట్లాడి వారితో సమీక్షించి వారు పడుతున్న ఇబ్బందులు, అంటే స్థానికంగా వారు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, అసలు ఏం చేస్తే బాగుంటుంది, ఈ ఉన్న ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో దివీస్, అరవిందో, ఇటువంటి ప్రైవేట్ కంపెనీస్ ఏవైతున్నాయో వాటి నుంచి పైప్ లైన్ నుంచి వదులుతున్న రసాయనాలు, ఈ వ్యర్థాల వల్ల దాని జరుగుతున్న ఇబ్బంది ఏంటి, దానివల్ల మత్స్య సంపద ఎలా నష్టపోతున్నారు దానిపై కూడా ఇక్కడ ఉన్న స్థానిక మత్స్యకారులతో అలాగే మత్స్యకార నాయకులతో అలాగే పొల్యూషన్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా వారికి సమీక్షించిన నేపథ్యంలో అదే రోజు సాయంత్రం ఉప్పాడ బస్టాండ్ వద్ద ఉప్పాడ సెంటర్లో కూడా వారు నేరుగా బహిరంగ సభలో కూడా పాల్గొని ఇక్కడున్న స్థానిక మత్స్యకారులకు కూడా 100 రోజులు గడువు ఇవ్వండి, ఇక్కడ స్థానికంగా మీరు పడుతున్న ఇబ్బందులు ఖచ్చితంగా నా దృష్టికి వచ్చినాయి, ఇవన్నీ కూడా చూసే విధంగా కూడా పరిష్కార మార్గంలో కూడా నేను చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా వారు మాటిచ్చిన నేపథ్యంలో ఏవైతే ఈ ఉప్పాడ సముద్రం మనం ఉన్నామో క్లియర్గా చూడొచ్చు విజువల్స్లో, ఏవైతే దీనికి సంబంధించి ఈ పైప్ లైన్ నుంచి వదులుతున్న వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థాలు, ఆ రసాయనాల కారణంగా పూర్తిగా కూడా ఈ మత్స్య సంపద పోతుంది. ఈ వదులుతున్న రసాయనాల కారణంగా ఏవైతే సంబంధించి చేప గుడ్డు, చేప పిల్ల కూడా ఈ వస్తున్న ఆ రసాయనాల స్మెల్ వల్ల లేకపోతే ఆ వ్యర్థాల వల్ల కూడా పూర్తిగా మత్స్య సంపద అంతా కూడా చనిపోతుంది. దానివల్ల మేము పూర్తిగా నష్టపోతున్నామంటూ పక్క రైతాంగం అయితే ఓ పక్క ఇక్కడ స్థానికంగా ఉన్న ఎవరైతే పిఠాపురం ఇన్ఛార్జ్గా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్ అలాగే ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ దృష్టి కూడా పెట్టడం జరిగింది. వారు ఇక్కడ స్థానికంగా మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులు కూడా ఎవరైతే స్థానిక ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లిన నేపథ్యంలో అసలు వారు ఎటువంటి న్యాయం చేస్తారు, అంటే ఇక్కడ వారు పడుతున్న ఇబ్బంది అంటే స్థానికంగా మీ మత్స్య సంపద చనిపోవడంతో మాకు ఉపాధి పూర్తిగా కోల్పోతున్నాము, అంటే ఇక్కడ స్థానికంగా మేము ఏవైతే ఈ వేటకి వెళ్తున్నామో వేటకి 10,000 నుంచి 15,000 రూపాయలు డీజిల్ అవుతున్నప్పటికి కూడా మాకు ఈ వ్యర్థాలు వదలడం కారణంగా మేము మత్స్య సంపద పూర్తిగా చనిపోయి మాకు డీజిల్ ఖర్చుకు కూడా రావట్లేదు, మా ఇంటికి ఏం తీసుకెళ్ళాలని కాదు దానిపై కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నామంటూ ఓ పక్క మత్స్యకారులు అయితే లబోదీపమైన పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటికైనా ఏవైతే పవన్ కళ్యాణ్ ఉప్పాడ సెంటర్లో బహిరంగ సభలో కూడా వారు చెప్పడం జరిగింది, అంటే 100 రోజులు గడువు ఇవ్వండి, ఖచ్చితంగా మీ యొక్క సమస్యని శాశ్వత పరిష్కార మార్గంగా చూస్తాను, అంటే ఏవైతే అంటే మిగతా వారిలాగా అంటే ఇక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధుల్లాగా మేము ఇక్కడ స్థానిక కంపెనీలతో మాట్లాడి వారి దగ్గర డబ్బులు తీసుకుని జోబులతో పెట్టుకునే విధంగా కాకుండా మత్స్యకారులు మమ్మల్ని నమ్మి ఓటేసినందుకు నన్ను 70,000 పైబడి మెజార్టీతో నన్ను గెలుపొందించారు, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఇక్కడ స్థానిక మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులు నా దృష్టికి వచ్చినాయి, ఖచ్చితంగా నేను ఇవన్నీ కూడా పరిష్కార మార్గంలో కూడా ఇప్పటికే ఓ పక్క అధికార యంత్రాంగంతో అలాగే ఈ మత్స్యకార నాయకులతో కూడా వారితో మాట్లాడడం జరిగింది. అయితే వారంతా కూడా మీరు పడుతున్న ఇబ్బందులు కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అసలు మీరు పడుతున్న ఇబ్బందిని ఎలా చేస్తే పరిష్కరించే మార్గంగా ముందుకు వెళ్ళాలని దానిపై కూడా ఇప్పటికే దీనిపై ప్రణాళిక సిద్ధం చేశాను. ఖచ్చితంగా మీ యొక్క ఇబ్బందిని ఖచ్చితంగా నా దృష్టిలో పెట్టుకుని ఎలా చేస్తే బాగుంటుంది దానిపై కూడా పవన్ కళ్యాణ్ అయితే చెప్పే పరిస్థితి కనపడుతుంది. అసలు ఆ 100 రోజుల గడువులో ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, అసలు మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులు ఏంటి, వారికి ఎటువంటి న్యాయం చేస్తే బాగుంటుంది, అసలు మత్స్యకారుల మాటలు అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఐన్యూస్ గ్రౌండ్ కూడా చూద్దాం రండి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లిలో మత్స్యకారులు ఇక్కడున్న స్థానికంగా ఉండే పరిశ్రమలు వారు వదులుతున్న వ్యర్థాలు రసాయనాల కారణంగా మేము మత్స్య సంపద అంతా పూర్తిగా కోల్పోతున్నాము, దీనివల్ల మా ఉపాధి కూడా పోతుందని చెప్పంటూ 2 రోజుల పాటు ఉప్పాడ సెంటర్ వద్ద వారు నిరసన తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి నేపథ్యంలో వారు మాటలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఈ నెల 9వ తేదీ వారు నేరుగా ఉప్పాడ సెంటర్ వద్ద బహిరంగ సభలో కూడా 100 రోజులు గడువు ఇవ్వండి, మీకు ఏవైతే ఇబ్బంది ఉందో అది ఖచ్చితంగా నేను తీర్చే విధంగా కూడా అడుగులు వేస్తానని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది. అసలు ఈ వదిలే రసాయనాలు వ్యర్థాల వల్ల వారికి జరిగే ఇబ్బంది ఏంటో ప్రస్తుతం మన వద్ద కొంతమంది మత్స్యకారులు ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం.
చెప్పండి, ఇప్పుడు స్థానికంగా మీరు పడుతున్న ఇబ్బందికి ఉప్పాడ సెంటర్ వద్ద 2 రోజుల ధర్నా కూడా చేశారు. పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళడం, పవన్ కళ్యాణ్ రావడం, 100 రోజులు గడువు ఇవ్వడం. అసలు ఈ కంపెనీస్ నుంచి వదులుతున్న వ్యర్థాల వల్ల మీకు వచ్చే నష్టం ఏంటి? కంపెనీస్ నుంచి వచ్చే వ్యర్థాల వల్ల మాకు వచ్చే నష్టం ఏంటంటే, ఒక 2 సంవత్సరాల క్రితము మాకు చేపలు అవి బాగా పడియండి. ఎప్పుడైతే ఈ అరవింద ఫ్యాక్టరీలు, ఆ పక్కన డివిఎస్ ఫ్యాక్టరీలు వచ్చిన తర్వాత వాళ్ళు వదిలే వ్యర్థాల వల్ల ఆ మత్స్య సంపద అనేది క్షీణించిపోయి అవి ఎఫెక్ట్గా పొల్యూషన్కి దగ్గర రాకుండా అటు నుంచి అటే వెళ్ళిపోవడం. ఒకవేళ ఇక్కడ ఉన్న చేపలు అయితే అవి అయితే నశించిపోవడము, ఇంకా మొత్తానికి మాకు దగ్గరికి రాకుండా మాకు అప్పటి నుంచి మాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. చేపలు పట్టడం అనేది మాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. తర్వాత కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు 3 నెలలు టైం ఇచ్చారు. ఈ 3 నెలల్లో బాగా ఇచ్చారు, కానీ ఈ 3 నెలలు మేము కూడా ఎలా బతకాలో మాకు అర్థం కావట్లేదండి. ఈ 3 నెలలు కూడా మేము కూడా మాకు జీవనోపాధి కూడా లేదండి. ఏం చేస్తే బాగుంటుంది? అది ఏం చేస్తే బాగుంటుందంటే మాకు న్యాయం చేస్తే కొంచెం బాగుంటుందండి. చెప్పండి, ఇప్పుడు 100 రోజుల పాటు గడువు అడిగారు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని. అయితే ఈ పరిశ్రమల నుంచి వస్తున్న ఈ వ్యర్థాల వల్ల మత్స్య సంపద మీకు ఏం పోతుంది? అసలు చిన్న చేప అంతా చచ్చిపోతుంది కదా, దానివల్ల మనకి పాటు లేక చాలా ఇబ్బందిగా ఉంటుంది, బతకడం కష్టం. తర్వాత మరి నెలకో లేకపోతే దేనికో మాకు ఏదో సేవించాలి మస్టికాయలుగా ఆదాయం. నీటిలోనూ బతకడం అనేది చాలా కష్టం, సముద్రంలో పాటు లేక. ఏటకెళ్ళి చేపలు పడట్లేదు, ఆయిల్ కూడా చాలా ఎక్కువ అప్ అయిపోతుంది. ఒక 1,70,000 80,000 ఆయిల్ డీజిల్ అట్టుకెళ్ళినా దాన్ని ఖర్చుకి రావట్లేదు. పొద్దుట తెల్లారుజామున 4 గంటలకి 3 గంటలకి వెళ్తున్నాం, సాయంకాలం వచ్చినసరికి మాకు తినడానికి కూడా మాకు ఏం ఉండట్లేదు. చేపలు బెతడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది, వాసన వల్ల చేపలు చిన్న చేప చచ్చిపోవడం, తేలిపోవడం. చెప్పండి, అసలు ఇప్పుడు కాదు అసలు అంటే స్థానికంగా మీరు ఒక మత్స్యకారుడిగా ఉన్నారు. ఉదయం వేటకి వెళ్తే వెనక్కి తిరిగే వచ్చే వరకు కూడా మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు భయం. అటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మీరు వేటకి వెళ్తున్నారు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని. అసలు ఈ దివీస్ నుంచి వదులుతున్న వ్యర్థాల వల్ల, రసాయనాల వల్ల అసలు మీకు ఈ వేట జరుగుతుంది, జరగట్లేదా? ఏట ఏం జరగలేదండి. ఏడ జరిగితే మాకు ఇబ్బంది ఎందుకు వస్తుందండి? ఏడ జరగక పొద్దుట వెళ్ళడం, ఈ వాసన రావడం, వాసన చేప పోవడం, ఈ ఫ్యాక్టరీలు కట్టిన కాడి నుంచి మాకు చాలా ఇబ్బందిగా పడుతున్నాం. ఇప్పుడు పొద్దుట వెళ్ళడం, ఉసిరిమంట గంజిలు గొడ్లు వెళ్ళడం, ఎండిపోయినట్టు వెళ్ళడం దెబ్బకి, అలాగా ఇలా బాధపడుతున్నాం. చెప్పండి, ఇక్కడ స్థానికంగా మీరు మత్స్యకారుడిగా ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. మొన్న బహిరంగ సభలో కూడా వారు చెప్పారు 100 రోజులు గడువు ఇవ్వండి అని. అసలు ఏంటి మీకు జరుగుతున్న ఇబ్బంది ఏంటి ప్రధానంగా? ఈ చుట్టుపక్కల వచ్చిన కంపెనీల వల్ల ఈ వ్యర్థాలన్నీ సముద్రంలోకి వదులుతున్నారు సార్. పైప్ లైన్ ద్వారా చోటుపిల్లిపేట, పెరమలపురం అవతల పైప్ లైన్ సీలోకి వేస్తారు సార్. ఆ లోపలికి వేసడం వల్ల ఆ వ్యర్థాలు ఈ బుడగలు వచ్చేసి మొత్తం అంతా చాలా బీభత్సమైన కలర్ మారిపోయి చిన్న చిన్న చేపలు చనిపోతున్నాయి సార్. చనిపోవడం వల్ల ఈ మత్స్యకారులు చూస్తే ఏం పోవట్లేక ఉదయం వెళ్తున్నారు, చూసి వచ్చేస్తున్నారు. అది తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ టైంలోని ఈ ఆడవాళ్ళు వెళ్ళి ఈ రైల్ ప్లాంట్లోని ప్రాసెసింగ్ కంపెనీలో పనిచేయకపోతే ఇప్పుడు తినడానికి కూడా తినలేదు సార్. అలాంటి పరిస్థితి వచ్చింది సార్ ఈ కంపెనీల వల్ల. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మీకు ఎటువంటి న్యాయం చేస్తే బాగుంటుంది, ఎలా అయితే మీకు న్యాయం జరుగుతుంది? మీరు ఆపేస్తే ఈ కంపెనీలు ఆపేయాలి సార్, లేకపోతే నెల కింద బచ్చి చేద్దాలన్నా నెలకి నిలవాలి. ఒకసారి 1,00,000 ఇచ్చినా వెంటనే అయిపోతాయి సార్. అలా కాకుండా నెల కింద ఇస్తే వాళ్ళ జీవనోపాధం కొనసాగించుకుంటారు సార్. ఈ 2 గంటలు ఒకటే ఛాన్స్ సార్. ఆపైతే కంపెనీలు ఆపేయాలి సార్, లేకపోతే ఈ లేబర్ నెలకింత లేబర్కి ఎంతో కొంత మత్స్యకారులకు ముట్ట చెప్తే వాళ్ళ జీవనోపాధి అలా కొనసాగించుకుంటారు సార్. ఇంక చేపలు పడకపోయినా ఈ వచ్చే డబ్బులు పుట్టి ఇబ్బంది ఉండకుండా అలా కాలం గడిచిపోతుంది సార్. చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఎందుకంటే ఎవరో లచ్చ ఇచ్చినా ఆ తాత్కాలికంగా ఉంటాయి, కానీ తర్వాత ఏమి ఉండవు సార్. దానివల్ల ఏంటంటే ఈ రోజు 500 రావచ్చు, 1000 రావచ్చు, 2000 రావచ్చు, ఒక్కోసారి 10,000 రావచ్చు. మాకు వచ్చే ఆదాయం అంతా గండిపడిపోయింది సార్. ఏం ఆదాయం అస్సలు ఏమీ లేదు సార్. ఆల్రెడీ ఈ ఫ్యాక్టరీ ఎప్పుడైతే ఓపెన్ అయిందో అప్పటి నుంచి సరే చేపలు పడతలేదు సార్. అస్సలు చేపలు లేవు సార్. దానివల్ల చేపల పరిస్థితులు పోతారు, చాలామంది పోతారు ఈ చేపల మీద ఆధారపడి. ఈ బతికోళ్ళందరి పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయింది సార్. ఇది సార్ పరిస్థితి. చెప్పండి, ఇప్పుడు కుటుంబాన్ని నడవడమే చాలా కష్టమైన పరిస్థితి. ఇటువంటి సమయంలో మీరు ఉదయం వేటకి వెళ్ళారు, ఈ రోజు ఇప్పుడు వచ్చారు, అయితే ఇప్పుడు కూడా సరైన వేట పడలేదు, మత్స్య సంపద లేని ఇబ్బంది పడతారు. అయితే ఏం జరుగుతుంది మీకు? అసలు ఏం వెళ్తున్నాం ఆశించి, ఏమైనా కొడుకు కోసం వెళ్తున్నామండి. 10,000 ఏదో నిన్నేమన్నా మాపుగా వెళ్తున్నామండి. వెళ్తున్నాం కానీ 2,000కి వచ్చాను ఈరోజు.
మరి 6 వెళ్ళాం పరిష్కారం దానికి న్యాయం ఏముంది ఆయిల్ 10,000 అవుతుందండి వెళ్తాం అలాగే ఆ పూటకి 150 కోటమికి వెళ్ళిపోయి తినవండి ఇలాగే ఈ సంవత్సరం అంతా ఇలాగే గడుపుతున్నాం ఆ పవన్ కళ్యాణ్ ముందు ఆధారపడి ఉన్నాం 3 నెలలు గేడు వచ్చాడు కాబట్టి నెలకు ఒకసారి మాకు న్యాయం చేస్తాడని ఆయన ముందు ఆశపెట్టుగా అలా ఉన్నామండి ఈ 10 రోజులు బట్టి ఆటకి అలా వెళ్తున్నాం. చెప్పండి, తెల్లవారితే సంపదకి మత్స్య సంపద కోసం మీరు వేటాడడానికి వెళ్తారు, అయినప్పటికీ కూడా సరైన ఉపాధి లేదు, మత్స్య సంపద లేదని చెప్పి మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఫ్యాక్టరీస్లో వస్తున్న వ్యర్థాల వల్ల మీకు జరుగుతున్న ఇబ్బంది ఏం జరుగుతుంది? ఆ పేడ వేయడం వలన పైప్ లైన్ వలన గుడ్డు చచ్చిపోతుందండి, తిన్నాక కాడ ఇబ్బంది అయిపోతుంది. ఏటకెళ్ళా ఆ వాసనకి మెడిసిన్కి నీరసాలు కాడ వచ్చేస్తున్నాయి, మళ్ళీ వాసనకి నీరసాలు వచ్చేసి హాస్పిటల్కి బోల్ దెబ్బలు వేయడం వస్తుంది. తిందామంటే కూడు ఉండలేదు, ఏటకెళ్తే ఎండిపోతుంది, అప్పు అయిపోతున్నాం, గుడ్డు కాడ చచ్చిపోతుంది. ఆ పైపు తీస్తే మాకు మంచిది, నాకపోతే నెలకి ఎంతో కొంత జీతం ఇస్తే ఆ జీతం పెట్టినా బతికితాం. మరి కూటమి ప్రభుత్వం అధికారులకు వస్తుంది కదా, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే ఆయన న్యాయం చేస్తాడని నమ్మకం కొలితే నిలబడ్డాం. న్యాయం అంటే ఏ న్యాయం చేయాలి అంటే మాకు మత్స్యకారులకు మేలు చేస్తాడని ఇలాగ ఇలాగ మా ఇబ్బందులన్నీ చేసుకొని ధర్నా చేసాం. ఏటకాడ వెళ్ళా ఫలితం ఉండలేదు, దానివల్లే పవన్ కళ్యాణ్ కూడా 3 నెలలు టైం అడిగాడు కాబట్టి ఆ 3 నెలలు న్యాయం చేస్తానని నమ్మకం కొలితే నిలబడుతున్నాం. అలా ఇన్నాళ్ళు బతికాము, ఇప్పుడు బతకలం పెట్టి నాళ్ళు నిలబడుతున్నాం. ఏటకాడ వెళ్ళినా ఏమి రావట్లేదు, సూర్యుడు రాడవస్తుంది. ఇదే అండి మాకు జరిగింది, చాలా ఇబ్బంది అవుతుంది. ఒకప్పుడు తిన్నాక కూడికాడే ఉండేది, ఇప్పుడు కెట్టుకున్న బట్టలు కూడా ఉండలేదు, చాలా ఇబ్బంది అయిపోతుందండి. పిల్లలు చదివించడానికి కాడ అప్పు చేసుకొని చేయడం వస్తుంది, ఏ విధంగా అప్పే. ఒక్కొక్కరికి 4 లక్షలు అప్పు ఉండిపోయింది, అది ఎలా తీర్చాలన్నా కిడ్నీలు అమ్ముకోవాలా, అలా ఉంది మా బతుకు. అప్పు ఇచ్చే వాళ్ళు కూడా రూపాయి తిన్నాక ఇవ్వట్లేదు. నీకు ఎందుకు వాళ్ళు ఏమంది వస్తుంది పాటు, నీకు ఆదాయం ఎలా వస్తుంది అని అడుగుతున్నాళ్ళు. ఇప్పుడు నెలకు సంవత్సరానికి టైకెడితే 20,000 ఇస్తా, 20,000 ఎక్క 3 నెలలు అయిపోద్ది. మాకు ఒక్కో కుటుంబంకి 10 మంది ఉన్నాళ్ళు, 10 మందికి మీరు తినాలా, 10 మంది తినాలి, నెలకు వచ్చే 5,000 10,000 అయిపోద్ది. హాస్పిటల్కి మందులుగా దీనిగా తినాయి. ఇప్పుడు అలాగే ఈ గుడ్డల చచ్చిపోవాలి, మాకు కొద్దిగా న్యాయం జరుగుతుందని పవన్ కళ్యాణ్ పైప్ లైన్ కొద్దిగా తీసినా పర్లేదు. ఆ పెట్రోల్ అయితే ఏది రావట్లేదు, తినడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇలా పవన్ కళ్యాణ్ అయితే 100 రోజులు టైం పెట్టాడు, 100 రోజులు చూద్దాము, ఏం కంగారు పడకండి అంటే ఆ సీఎం ఉన్నారు కదా సార్ వల్ల మనం చూద్దాం. 2 రోజులు ధర్నా చేశారు మీరు, చేసాం సార్. ఏం జరుగుతుంది? పాట ఉండట్లేదు, బ్యాటరీ వల్ల డివిఎస్ బ్యాటరీ వల్ల వాసన మెలుకుని ఉంటుంది కదా సార్, వాసన వల్ల పాట ఏమి ఉండట్లేదు సార్. మాకు సమస్య ఏంటి తెలియట్లేదు సార్. అది తినడానికి గంజి కాడ ఉండట్లేదు, ఏటకెళ్తే ఆయిల్ అప్ అయిపోతారు సార్. 3,000 4,000 పట్టుకెళ్తే ఆయిల్ అప్ అయిపోతున్నారు. ప్రతి మత్స్యకారు అదే అవుతుందండి. ఇలాగా పవన్ కళ్యాణ్ సీఎం వచ్చారండి, 100 రోజులు గడువు పెట్టారండి. మాకు గడువు పెడితే ఇక అందరికీ చేస్తామని అనుకున్నాడు. సీఎం నుంచి మళ్ళీ 3 నెలలు అయిపోతుంది కదండి, అప్పుడు చూసి చూద్దామండి అవుతుందండి. అంటే ఎందుకు నష్టపోతున్నారు మీరు అలాగా? డివిఎస్ ఫ్యాక్టరీ నుంచి అండి. ఏం జరుగుతుంది? మిలుగులు కంపెనీలో నుంచి వచ్చేస్తుంది సార్, బయటకు వచ్చేస్తుంది. పిల్ల కూడా చచ్చిపోతుంది సార్, చిన్న చిన్న రైలు కూడా చచ్చిపోతున్నాయి సార్. చేపలు మొత్తం అన్నీ తినడానికి గంజి కూడా ఉండట్లేదు. ఆయిల్కి 10,000 అట్టుకెళ్తే 10,000 కూడా రావట్లేదు సార్. మరి వెళ్ళారు కదా ఏటకి, డబ్బులు వచ్చినాయా? ఏవి రాలేదు సార్. ఆయిల్కి 3,000 అట్టుకెళ్ళాం సార్, 3,000 అట్టుకెళ్తే 3,000 అప్పు ఉత్తిన వెళ్ళిపోతున్నాం సార్ ఇంటికి. మరి అలా అయితే కుటుంబ పోషణ ఎలా? మరి కుటుంబం ఇక్కడ ఏముంది, సీఎం ఉన్నాడు, దేవుడు ఉన్నాడు ఇక్కడ. అంటే 3 నెలల టైంలో చూస్తారా? చూతా ఉన్నాడు సార్, ఫ్యాక్టరీ వల్ల అది చూతా ఉన్నాడు. ఈ ఉప్పాడ గ్రామంలో గత బ్రిటిష్ కాలం నుంచి కూడా మా తాత ముత్తాతల నుంచి కూడా ఇక్కడ రైస్ లేకపోయినా కూడా ఈ చేపలతోనే బతికేవాళ్ళం. చేపలు తెచ్చుకొని వండుకొని తినే పద్ధతిలోనే ఉండేవాళ్ళం. ఎప్పుడు కూడా మాకు ఇబ్బంది అనిపించలేదు. రైస్ లేని కాలంలో కూడా బ్రిటిష్ కాలం నుంచి కూడా మేము ఇక్కడ ఉంటున్నారా, మా తాత ముత్తాతలు కానీ మా నాన్నలు అయితేనే మేమైతేనే అందరూ. అయితే ఈ ఉప్పాడ అన్నది ఒక బ్రాండ్, ఎందుకంటే ఉప్పాడలో లైవే దొరుకుతుంది ఎప్పుడూ. అటువంటి సముద్రంలోనూ ఉప్పాడ ప్రాంతంలో ఉన్న తీపి నీరు కూడా పొల్యూషన్ అయిపోయి మొత్తం చెడు వాసనకు బలైపోయింది ఈ వాటర్ అంతా. దానివల్ల ఇక్కడ మేము ఉండడానికి ఇబ్బంది అనుకునే ప్రాంతం కంట బ్రతుకు తెరువు లేకుండా వీధిని పడే అవకాశం పడిపోయింది. ఇప్పుడు గత 2-3 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎక్కువ మాకు పెద్ద అనిపించలేదేమో అనుకున్నాం. ఈ సంవత్సరం మనకి
ఎక్కువగా మాకు పొల్యూషన్ అనిపించి చేపలు పడకపోవడం అనేది జరుగుతుంది. బ్యాండ్ పీరియడ్లో నెల 15 రోజులు మేము 2 నెలలు ఇంచుమించు మానేసి ఫిషింగ్కి వెళ్తే కోట్లు మాకు వచ్చాయి. ఒక్కొక్క బోటుకి ఇంచుమించు 1 కోటి 2 కోట్లు అంత ఆదాయం వచ్చేది. ఇప్పుడు కనీసం తిండి లేని పరిస్థితి అయిపోయింది. ఈ ఉప్పాడ గ్రామంలో 50,000 జనం ఉన్నాం, ఇంచుమించు తల్లి పిల్ల తిని మొత్తం. ఈ బతుకుదేరు లేక మా ఊరికి వేరే విషయాలు వేరే పనులు కూడా తెలియవు. ఈ ఉప్పాడ గ్రామమే మాకి శాశ్వతంగా ఉండడానికి కూడా పవన్ కళ్యాణ్ గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అయితేనే, సీఎం గారు అయితేనే, ఇటు ఎమ్మెల్యే గారు వరం గారు అయితేనే మాకు ఇక్కడ మాకు స్థానికంగా ఎప్పుడూ ఉంటాననే మాటిచ్చారు. మీకు ఏ ఆపదలు వచ్చినా ఏ వచ్చినా కూడా మేము ఉంటామని మాటిచ్చారు. అలాగే సముద్ర కోతకు గురైపోతున్న ఈ ఇక్కడి నుంచి ఉప్పాడి నుంచి ప్లస్ నేమం వరకు కూడా ఈ 6 కిలోమీటర్లు గొట్టేస్తానని కూడా మాటిచ్చారు. ఈ సముద్ర కోతకి మేము ఎప్పుడు బలైపోతేనే చూపించి మా తాత ముత్తాతలకి 2 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఇలాగ మేము ఇంతవరకు వచ్చాం. ఈ కాలం అంతా వ్యవధి అంతా గడిచిపోయింది తప్ప మేము సంపాదించుకునే స్థితి లేదు. సంపాదించుకునే స్థితి పోయి ఇప్పుడు తిన్నందుకు గంజి లేని పరిస్థితి అయిపోయాం. అయితే ఈ ఉప్పాడ గ్రామం మొత్తం పొల్యూషన్ అయిపోయి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. మేము వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట ఇచ్చారు కాబట్టి ఆ మాటకి కట్టుబడి మాకు ఎంతో కొంత న్యాయం చేసి, అదే మత్స్య సంపద పోతుందంటే దివీస్ కంపెనీ, బల్క్ డ్రగ్స్ ఇవన్నీ వచ్చేసే కదా సార్. వచ్చేసిన తర్వాత గతంలో మేము చాలా సార్లు పోరాడాం వద్దని, అయినా కూడా గత ప్రభుత్వం అయితేనే మాకు ఇచ్చేది జరిగింది. ఏదో జాబులు వస్తే తొక్కలు వస్తే తోలు వస్తే చెప్పారు కానీ మా వాళ్ళు జాబులు చేసే పరిస్థితి ఎక్కడ లేదు. ఇష్టమైన ఫిషింగ్ మీదే ఆధారపడి ఉన్నాం. ఎంత చదువుకున్నా కూడా మా వాళ్ళు కూడా ఫిషింగ్ అంటేనే ఇష్టపడతారు. అలా కూడా ఈ ఫిషింగ్ లేకుండా పోవడంలోనూ వాళ్ళ జీవనోపాధికి కొరువైపోయాము. ఏం చేయాలో ఎలా చేయాలో తోసలేని పరిస్థితి. అంటే ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఏం చేస్తే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ గారు మొన్న వచ్చారు, 100 రోజులు టైం అడిగారు. పవన్ కళ్యాణ్ గారు మేము 10 సార్లు కూడా మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. ఎందుకంటే ఎట్లు బ్యాటరీ ఎలాగ తీరు, ఆ బల్క్ డ్రగ్స్ అయితేనే దివీస్ అయితేనే గతంలో మాకు రిలయన్స్ ఉండేది. అది ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి సంవత్సరానికి నెలకు 11,000 చొప్పున సంవత్సరానికి 72,000 ఎంత ఇస్తున్నారు. అది కూడా మేము ఇవ్వని కోరుతున్నాం. ఎందుకంటే ఆ ఏరియాలో ఉన్నవారు అక్కడే ఉంటారు. మేము ఉప్పాడి నుంచి ఎక్కువ యాడ్ చేసేది ఇటు అంతర్వీధి, ఇటు భైరవపాలెం, ఇటు మచిలీపట్నం వరకు కూడా మా ఉప్పాడోళ్ళు యాడ్ చేస్తారు. ఇటేమో విశాఖపట్నం వరకు కూడా యాడ్ చేస్తారు. ఈ వాటర్ పేట రోడ్ ఏమంటే బల్క్ డ్రగ్స్ పేట రోడ్డు ఇక్కడే కదా వాటర్ ఉంటుందంటే వాటర్ ఎక్కడ ఉంటుందో, ఎక్కడో నాసిక్లో ఉన్న వాటర్ సముద్రంలో ఎలా కలుస్తుందో ఇక్కడ వాటర్ ఇటు పారదీపు వెళ్ళిపోతే ఇటు నెల్లూరు వరకు ఇటు మద్రాసు వరకు వెళ్ళిపోతుంది వాటర్. ఒడి తెలియదు మనకి. అలాగే ఒడి ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాసిక్లో వాటర్ ఎలాగొచ్చి కాలంలోంచి వచ్చి సముద్రంలోకి వెళ్తుందో అలాగే ఈ వాటర్ కూడా ఇటు మొత్తం వెళ్ళిపోయి పొల్యూషన్ అయిపోయింది. మొత్తం ఒక విధంగా చెప్పాలంటే మేము బతకడానికి అవకాశం లేకుండా పోయింది ఉప్పాడ ఏరియా అంటేనే మంచి నీరున్న ప్రదేశం. ఎక్కడ లేని చేపలు ఇక్కడికి వచ్చి ఉండి మాకు స్ట్రైక్ పెట్టి కొన్నాళ్ళు అయిన తర్వాత వెళ్తే కోట్లు కుమ్మపడిపోయి ఉండి పరిస్థితి ఇలా తిన్న గంజి లేకుండా పోయింది. దీన్ని మరి పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు చర్యలు తీసుకుంటారో, మాకు ఎంత న్యాయం చేస్తారో ఆయన చేతిలో పెట్టాం. 100 రోజులు టైం తీసుకున్నారు. ఆ టైం మరి మాకు ఇప్పుడు కూడా ఏం చేస్తాడు ఎలా చేస్తాడని ప్రతి మత్స్యకారుడు కూడా ఆందోళనకరంగా ఉంది. ఆయన చేతిలోనే పెట్టాం. తదుపరి సీఎం గారు ఉన్నారు, తదుపరి మా ఎమ్మెల్యే గారు వరం గారు ఉన్నారు. వీళ్ళు గతంలో మాట ఇచ్చారు. ఆ మాట కట్టుబడి ఉంటారని మేము 1కి 10 సార్లు కూడా మేము మత్స్యకారుడిగా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ప్రాధాన్యపడుతూ మేము ఉంటున్నాం ఇక్కడ ఉప్పాడ గ్రామంలో. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది మత్స్యకారులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఆడకెళ్ళి వస్తాం. ఏమైనా ఆటో డబ్బులు వచ్చినాయా? ఏమొచ్చానా వెళ్ళిన 3 ఏళ్ళు హైలైట్కి వెళ్ళి 3 ఏళ్ళు వచ్చేపాటు అంటే అక్కడ ఉంది కదా కంపెనీ, దానివల్ల. అంటే ఏం జరుగుతుంది అసలు? ఏం జరుగుతుందంటే లోపల పదార్థాలు వెళ్ళేస్తున్నారు అంది, స్మెల్ అన్నం కూడా తినట్లేదు, శ్వాసన. మరి పవన్ కళ్యాణ్ గారు మీరు ధర్నా చేసే 2 రోజులు 100 రోజులు టైం ఇవ్వండి, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే బాగుంటుంది అంటే మనం చదువుకోలేదు, ఆయనకి తెలియాల. న్యాయం చేయాలంటే ప్రజలే ఇలా వెళ్ళి మా పొట్ట కూడా గడవకపోతే ఆయన చేతిలో ఉంది ఏదైనా, అంతే కదా. అతను ఏదో మాకు పరిష్కారం ఏదో చేస్తే ఏదో దయ పరిష్కారం చేస్తే ఏదో మాకు బాగుంటుంది.
అంటే ఇప్పుడు కోనసీమ అంబేద్కర్ జిల్లా అటుపక్క ఓఎన్జీసీ వాళ్ళు ఇస్తున్నారు కదా, నెలకి 11,000 15,000, అంటే అలా ఇవ్వమని మరి అడుగుతున్నారు సార్ మీరు? అలా అయితే బాగుంటుందా? అడిగినట్టే పరిష్కారం అంటే అదే కదా. ఇప్పుడు అది ఆ కంపెనీలు ఆపలేము, చేయలేము. ఆ కంపెనీలు అంత కంపెనీలు తీసేయాలంటే తీరారు కదా. ఆ పరిష్కారం ఏదో అలాంటిది మాకు చేస్తే ఆయన ధనవేళ మనం ఏదో చెప్పుకుంటాం. వెళ్ళి రావడం కూడా బాధ తప్ప ఏం మిగలట్లేదు. చెప్పండి. అదే ఇప్పటికే మత్స్యకార నాయకులతోని అలాగే మత్స్యకార శాఖ అధికారులతో అంతా పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. మొన్న జరిగిన ఈ మధ్యకాలంలో జరిగిన పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో కూడా 100 రోజులు గడువు అడిగారు. అసలు మీకు జరుగుతున్న ఇబ్బంది ఏంటి, ఏం జరుగుతుంది అంటే అక్కడ వాసన వచ్చేస్తుందండి. వాసన వచ్చేసి సంపద ఉండట్లేదు. సంపద ఉండగా ఉండట్లేదు. ఉండకపోతే ఏటకి వెళ్ళడం దిగడం. బోట్లు 8 నెలలు అవుతుంది. బోట్లు ఇంకా తోళ్ళు ఇప్పలేదు, అలా ఉండిపోయి. ఏదైనా మాకు న్యాయం చేస్తే. ఏమైందంటే పిల్ల చచ్చిపోతుంది. చిన్న పిల్ల, చిన్న సంపద ఉంటుంది కదా, చచ్చిపోతుంది. అంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే బాగుంటుంది అంటే ఏముంది, మాకు ఏదో లాగా జరగాలండి. మాకు క్లినిక్ చేసి అది వదలమని చెప్పాలి. అది క్లీనింగ్ చేసి వదిలినా పర్లేదు. మాకు ఏదో మత్స్యకారులకి ఏదో చూస్తే పర్లేదు. ఉపాధి నెలకి ఇంత అలాగా అన్ని మాట్లాడాలా. చెప్పండి అసలు మీకు జరుగుతున్న ఇబ్బంది ఏంటి, ఏం జరుగుతుంది? ఇప్పుడు వేటగారు కదా, ఇప్పుడు వేటకెళ్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏమవుతుంది? అదే అండి, కొద్దిగా వాసన వచ్చేస్తుందండి. అక్కడ నిలబడలేకపోతున్నాం అండి. తిన్నంత కూడా ఉండట్లేదు. కొడుపు గడక అలాగే వెళ్తున్నామండి. వెళ్తే ఈ 2 రోజులు పెట్టి వెళ్ళామండి. పవన్ కళ్యాణ్ వచ్చిన కాడి నుంచి 2 రోజులు పెట్టి వెళ్ళామండి. 2 అట్లా గట్టాం. 20 రోజులు పెట్టి మానేసామండి. ఏదో ధర్నాది చేసామండి, అన్ని చేసాం. ఆయిల్కి వచ్చే ఏమొస్తాయి అన్న, ఇలా 5 ఏళ్ళకి వచ్చే 3 ఏళ్ళు ఆయిల్ తీస్తే 2 ఏళ్ళు ఉంటాయి. మడిచి 300 వస్తాయండి. కట్టమే అండి, చాలా కష్టంగా ఉందండి. ప్రస్తుతం మన వద్ద మరికొంత మత్స్యకారులు వారిని తీసుకుని ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఇప్పుడు వేటగారు కదా, ఏమైనా వచ్చిన డబ్బులు 3 ఏళ్ళకి వచ్చేయండి. 1500 రూపాయలు ఆయిల్ పెట్టుకుని 500 మిగిలేయండి. నరిలు వెళ్ళామండి ఆటకి. ఇప్పుడు నరిలకి 500 పంచుకోవాలండి. 500 మిగిలితే అంతే, ఏం మిగలేదండి. మరి ఏం చేస్తే బాగుంటుంది? మేము ఏం చేయండి, మేము ఆటకి వెళ్ళాలండి. ఆటకి వెళ్ళిపోతే తప్పదు. ఆడితే పోతా మన ఇల్లు 5 ఏళ్ళు ఆయిల్ తెలిసింది. ఈ 5 ఏళ్ళు 4 ఏళ్ళకి వచ్చి 3 ఏళ్ళకి వచ్చి 1100 ఆయిల్ పోయింది. 500 మిగిలి. అంటే ఎందుకు పోతుంది అలాగా? ఏమో ఎందుకు పట్టినా ఏం పట్టలేదండి. ఎందుకు పట్టలేదు? ఎందుకు పట్టలేదు? మాకు ఎంత బ్యాటరీలో చచ్చిపోతుంది కదా, పొడిగి చంపేస్తుంది కదా, ఎంతని చంపేస్తుంది. దానివల్ల ఏం పట్టలేదండి. ఏం చేస్తే బాగుంటుంది? మాకు ఏం తెచ్చింది పెద్ద పెద్దలుగా మాట్లాడకండి. పవన్ కళ్యాణ్ గారు 100 రోజులు గడువు కదా. అవునండి. అంటే మీకు బ్యాటరీ నుంచి ఏం చేస్తే బాగుంటుంది? మీరు 100 రోజులు టైం ఇచ్చారు కదండి అతను. మరి ఏం చేస్తే బాగుంటుంది? మాకు పెద్దలు మాకు తెలదని మాట్లాడదు. ప్రత్యేకంగా మాత్రం ఏమీ లేవండి. ఆయిల్కి వస్తుందండి. ఆయిల్ కట్ట రావట్లేదు. నిన్నైతే ఆయిల్ ఒప్పే, ఇవాళ ఆయిల్కి వచ్చి 500 మిగిలే నరుకులు పెంచుకోవాలి. 500 అప్పు అయిపోతుంది. ఆయిల్ అప్పు అయిపోతుంది. అది ఏమి మేడలేదు. బ్యాటకెళ్ళి ఏమి మేడలేదు. అసలు ఫ్యాక్టరీ వల్ల ఆ గొట్టల వల్ల పొగరు పూసి రొయ్య చేప చెల్లిపోతుందండి. చెల్లిపోతే ఇక మా మత్స్యకారులు కూడా కొన్ని విధంగా పాడైపోయి తిన్నందుకు తిండిలేక పాడలేక అలాగా ఫ్యాక్టరీ వల్ల మీటింగ్ కూడా పెట్టామండి. మీటింగ్ కూడా పెడితే ఆయన కూడా వచ్చి కొన్ని మాటలు చెప్పేసి ఆ ఫ్యాక్టరీ వల్ల మాకు మత్స్యకారు చేయండి, మాకు పిల్లల కోసమని మా పిల్లలు తిన్నది అవ్వలేదు బచ్చాలు అని అన్నకు మీటింగ్ పెట్టామండి. మీటింగ్ పెడితే అలాగే మరి ఇలా చేస్తానని నాయకుడు చెప్పాడు. నాయకుడు చెప్పేసి ఫ్యాక్టరీ నుంచి అండి మసలా పండించి పెట్టడం ఫ్యాక్టరీ నుంచే పెట్టాము. పవన్ కళ్యాణ్ బాబు కలిగిన న్యాయం చేయమని మనం వచ్చి మరి మా మత్స్యకారు ఎందుకు 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిగా 3 నెలలు టైం ఇవ్వమన్నాడు. కొత్త పెద్ద నాయకులు పెట్టుకొని చేద్దాము అని మా ఏటకెళ్ళినందుని అడిగేసి 2 మాటలు చెప్పి వెళ్ళిపోయాడండి. అయినా మాకు ఒక ఏట కట్టలేదు. మధ్య 1,00,000 రూపాయలు 1 కోటి రూపాయలు వ్యాపారాలు చేసుకొని రైతులు అయితేనే ఓనర్లు అయితేనే ఇంట్లో కూడా కూకొని అప్పు తినడం తలగు చేసుకోవడం కష్టాలు బాధలు కొన్ని ఉంటున్నాయి. కొన్ని ఉంటే ఈ మత్స్యకారి పోవట్లేక ఇలాగ ఎడుతున్నామండి. మేము చాలా బాధపడుతున్నాం, చచ్చిపోతున్నాం. ఆయన వల్ల మరి న్యాయం చేయమని ఆ ఫ్యాక్టరీ వల్ల ఆ ఫ్యాక్టరీ తీనేది అవకాశం లేదంటున్నారు. ఆయన ఇవన్నీ జీతాలు అయితే ఆ జీతాల వరకు మా బయదేమని మా అవకాశం చూడండి అంతే.
ఇక్కడ పెట్టిన పరిశ్రమల కారణంగా ఏవైతే బల్క్ డ్రగ్స్ సంబంధించి అరవిందో ఫార్మా, దివీస్ ఇటువంటి పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థాలు, ఈ రసాయనాల కారణంగా మత్స్య సంపద పూర్తిగా కోల్పోతున్నాము. దీనికి ప్రధాన కారణం ఏవైతే మత్స్య సంబంధించి గుడ్డు, చేప పిల్ల ఈ యొక్క రసాయనాలు వచ్చిన వ్యర్థాలు వచ్చిన ఈ స్మెల్ కారణంగా కూడా పూర్తిగా చనిపోతున్నాయి. దానివల్ల మేము పూర్తిగా నష్టపోతున్నామంటూ మత్స్యకారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు వెళ్ళిన వేటకి సంబంధించి మాకు 3,000 నుంచి 5,000 రూపాయల వరకు బోటుకి డీజిల్ ఖర్చు అవుతుంటే మాకు తిరిగి మేము అప్పుల పాలవుతున్నాము. ఒక్కొక్క రోజు నలుగురు వెళ్తే 500 నుంచి 1,000 రూపాయలు మాకు వస్తుంది. ఇలా అయితే మా కుటుంబ పోషణ ఎలా చేయమంటారు అంటూ మత్స్యకారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యం తీసుకుంటే ఈ మధ్యకాలంలో జరిగిన ధర్నాకు సంబంధించి ఎవరైతే శాసనసభ్యులుగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారు స్పందించి ఈ మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులు ఇక్కడ స్థానికంగా ఉన్న మత్స్యకార నాయకులతోని, అలాగే మత్స్యకారులకు సంబంధించి అధికార యంత్రాంగం, పక్క పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధించి వారితో కూడా సమీక్ష నిర్వహించాము. ఇక్కడున్న స్థానికంగా పడుతున్న ఇబ్బందులు కూడా వారు మాకు తెలియజేశారు. ఖచ్చితంగా దీనికి ఉపశమనం అయ్యేలాగా, అలాగే పరిష్కరించే మార్గంగా కూడా నేను శాశ్వత పరిష్కార మార్గం ఆలోచించి మీ అందరికీ ప్రతి కుటుంబానికి, మత్స్యకార కుటుంబానికి న్యాయం చేస్తానంటూ ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ జరిగిన బహిరంగ సభలో కూడా వారు చెప్పిన నేపథ్యంలో ఏవైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాకు 3 నెలల కాలం గడువు అడిగారు, ఆ గడువు కాలంలో మాకు ఎటువంటి సమస్య పరిష్కరించే మార్గంగా మాకు చెప్తారు అని దానిపై కూడా ప్రతి మత్స్యకారుడు మేమంతా కూడా వారు చెప్పే మాట కోసం ఎదురు చూస్తున్నామంటూ ఇక్కడున్న స్థానిక మత్స్యకారులు అయితే ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఏవైతే ఈ ఉప్పాడ సముద్రం ఏవైతే ఉందో ఇక్కడ నుంచి నేవం ఈ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు, ఉప్పాడ సముద్రం వెంబడి ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న ఇల్లులు ఏవైతే ఉన్నాయో దీనికి ఉప్పాడ కెరటం వల్ల మేము పూర్తిగా నష్టపోతున్నాము. ఈ ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం ఏవైతే ఉందో ఈ తీర ప్రాంతంలో ఉన్న ఇల్లులు ఏవైతే ఉన్నాయో ఇల్లులు కూడా కోతకు గురయ్యి పూర్తిగా మేము నష్టపోతున్నాము. దీనిపై కూడా ఏవైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు దీనికి పరిష్కార మార్గంగా ఈ అడ్డుగోడ కట్టిస్తాను అంటే ఈ అడ్డుగోడ సంబంధించి 323 కోట్ల రూపాయలు కూడా దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి శాంక్షన్ అయ్యి దీనికి ఖచ్చితంగా గోడ కట్టిస్తానంటూ కూడా ఈ మధ్యకాలంలో జరిగిన వారు బహిరంగ సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. దీనికి కూడా ఈ అడ్డుగోడ ఏవైతే ఉందో అడ్డుగోడ కూడా నిర్మించి మాకు శాశ్వత పరిష్కార మార్గంగా దీనికి ఖచ్చితంగా ఈ యొక్క గోడ కడితేనే మా ఇల్లులంతా కూడా పూర్తిగా కోతకు గురవని చెప్పి ఓ పక్క మత్స్యకార కుటుంబాలు కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ స్థానికంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ కొత్తపల్లి సంబంధించి ఓ పక్క మత్స్యకారులు కూడా ఈ స్థానికంగా ఉన్న ఈ ఫ్యాక్టరీస్ కారణంగా పూర్తిగా మత్స్య సంపద పోతుంది. మరోపక్క ఈ అడ్డుగోడ లేకపోవడంతో కూడా ఇల్లులంతా కూడా కోతకు గురవుతున్నాయి. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఇక్కడ మా యొక్క బాధలు తెలుసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మా బాధలు విని శాశ్వత పరిష్కార మార్గంగా కూడా మీరు మాకు చూస్తానని చెప్పారు. అలాగే మా పరిష్కార మార్గం చూపిస్తే మాకు ఎంతో మేలు జరిగిన అవుతారని చెప్పి ఇక్కడ స్థానిక మత్స్యకారులు అయితే కోరే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, ఉప్పాడ సముద్రం నుంచి.